అనగనగా మరో బరితెగింపు 1100 కోట్ల భూమి 20 కోట్లకే పర్యాటకాభివృద్ధి ముసుగులో చంద్రబాబు సర్కార్ భూదోపిడీ తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో భారీగా భూపందారం ఎకరా 50 కోట్లకు పైగా ఉండగా 90 లక్షలకే తెగనమ్మకం 99 పైసల కంటే బెటర్ ఏమో అనుకోవాలేమో జనం పనిచేయి పైసలు అడక్కు కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలతో చెలగాటం ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధనపై హైకోర్టు వ్యాఖ్య ఇది ఆసక్తికరంగా ఉంది. గతంలో జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసు ఇంతవరకు తేలలేదు. కానీ ఇప్పుడు హైకోర్టు వారు చేసింది వ్యాఖ్య ఆహ్వానించదగింది. ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధనపై హైకోర్టు వ్యాఖ్య. పరిహారానికి 10 ఏళ్ల రాజధానిలో వడ్డమానుకు చెందిన ఓ రైతు ఆవేదన. రెండో విడత పూలింగ్లో 13 ఎకరాలు ఇచ్చాను, అందులో 2 కోళ్ల ఫారాలకు పరిహారం అడిగితే పట్టించుకోవడం లేదంటూ పాపం ఆయన తిరుగుతూ ఉన్నాడు. గీతం విద్యా సంస్థల కబ్జాల సంగతి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం. ఈయనెవరో పింఛన్ కావాలంటే నాతో గడపాలని నరసన్నపేటలో బరితెగించిన ఓ టీడీపీ నాయకుడట. ఇట్లా అయిపోయింది. ఎస్ఐపిబికి 8 మంది మంత్రులు డుమ్మా. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విస్తుపోతున్న అధికారులు. బోర్డులో ఉన్న 11 మందిలో 3 మంత్రులు హాజరయ్యారంట. దాన్ని బట్టి అర్థమవుతున్నాయి ఎంత సీరియస్గా నడుస్తున్నాయి ఏం కదా ఇటువంటి అటెంప్ట్ మీద. డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి కొత్త స్కీమును ఉన్నాటికి ఇవ్వలేదు, కానీ కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రకటించిందని నెల్లో మీడియా ఘనంగా రాసింది. నిజంగా ఇస్తుందా? ఇక రాయలసీమకి ఎన్ఫీల్డ్ అని, అలాగే 1,00,000 కోట్లతో విశాఖలో రిలయన్స్ అని, అమరావతిపై వస్తున్న విమర్శలను తట్టుకోవడం కోసం ఈ రకంగా ఏదో కొత్త అన్నీ చెప్పి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నమా? నిజంగా చిత్తశుద్ధితో తీసుకొస్తే సంతోషమే. లోకేష్ గారు శ్రీ సిటీ సందర్శించారట. ఇక తమిళనాడు వార్తలకు వెళ్తే తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్. గంటకు మారిన రాజకీయ సమీకరణాలు. విజయ్కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ. బద్ధ వ్యతిరేక డీఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తుకు ఆలోచన. అంతా ఒట్టి మాట్లాడుతూ కొట్టిపారేసిన ప్రధాన పార్టీలు. మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు ఒప్పుకుంటామని విజయ్ని తిరిగి పంపేసిన గవర్నర్. ఎత్తు పై ఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ. అయితే హిందూ జనరల్గా అక్కడ తమిళనాడు రాజకీయాలకు బాగా దగ్గరగా ఫాలో అయ్యే హిందూ మాత్రం డిఎంకే రిజెక్ట్స్ ఓవర్చూర్స్ ఫ్రమ్ ఏఐడిఎంకే నుంచి కొన్ని ఫెయిలర్స్ పంపించారంట. మేము కలుద్దామని. అయితే మేము అపోజిషన్లో కూర్చుంటాం కానీ మీతో కలవము అని చెప్పి డిఎంకే చెప్పిందంట. అదైతే మంచిదే, ఆసక్తికరమైంది. కేరళలో మోడీ అమిత్ షాలను ఓడించామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లకు కేరళలో దక్కింది 1 సీటేనని వ్యాఖ్య. సో వీటి మీద ముందుగా చర్చలోకి వెళదాం. అదే టైంలో ప్రధాని మోడీ తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించినట్లుగా ఉంది. ఆయన 1000 కార్లు 250 బస్సులు ఆయన సభకు పెడతామని చెప్పి కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. బండి సంజయ్ గారు ప్రకటించారు. జిల్లాలో జన సమీకరణకు కూడా పార్టీ నేతలతోటి మీటింగులు పెడుతున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బెంగాల్ దుర్గ చేతిలో ఢిల్లీ మహిషాసురుడు చిత్తు. ఎవరిని? ప్రధాని మోడీ గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య ఆ రోజుల్లో 2019 ఎలక్షన్. 1000 మంది మోడీలు దండెత్తినా దీదీని ఏమీ చేయలేరు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు అదే మోడీ గారు ప్రపంచానికే గురువు అని, అసలు ఆయన మించిన నాయకుడు ప్రపంచంలో లేడని చెబుతున్నారు. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతున్న దానికి ఉదాహరణ. మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపండి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలని వినతి. మరి అది వింటారో వినరో. తర్వాత కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు విజ్ఞప్తి చేస్తున్నారు. సిబిఐని విచారణకు అడగటం ఏంటో మరి అర్థం కాకుండా ఉంది. అది చేస్తున్నారు. కాంగ్రెస్ నయవంచనకు 4 ఏళ్ళు అంటూ కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. పంట కొంటారా తన్నులు తింటారా అని కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపైన మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. మహేష్ కుమార్ గౌడ్ నువ్వేంటి, నీ స్థాయి ఏంటి అంటూ ఆయన విరుచుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. సో బండి సంజయ్ గారు కూడా ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా అని ఆయన కూడా అన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని కేటీఆర్ అంటే కేటీఆర్ 420 లీటర్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ గారు ధ్వజమెత్తారు. సో ఇవన్నీ కూడా కొంచెం ఘాటుగానే ఉన్నాయి. కానీ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేదేమో ఈ రెండు వైపులా కూడా. రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన పదం కానీ ఇటువంటి వాడకుండా ఉంటే బెటర్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది. వయోపరిమితి మరోసారి 10 ఏళ్లు పెంచండి అని డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్లు విజ్ఞప్తి చేశారు.
17 కార్పొరేషన్లకు చైర్మన్గా నియమించారు. వయో పరిమితి 5 ఏళ్ళు పెంచుతారట నిరుద్యోగులకు సంబంధించి. సో సిపి సుమతి ఆపరేషన్ పోకిరి. దిల్సుఖ్ నగర్ మెట్రో వద్ద అర్ధరాత్రి ఒంటరిగా మల్కాజిగిరి కమిషనర్. స్థానిక పోలీసులకు తెలియకుండా సివిల్ డ్రెస్లో వెళ్ళిన ఆఫీసర్ అంటూ ఆమెను అభినందిస్తూ చాలా వార్తలు వచ్చాయి.